ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటరోలా మొబైల్ ఫోన్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా ఫార్మాట్ చేయాలి ఈ 2026 ఇయర్‌లో అని. నేను చెప్పే స్టెప్స్‌ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. సో దట్ మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే కనపడవన్నమాట ఈ ప్రాసెస్ చేస్తున్న టైంలో. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం బ్యాకప్ అయితే చేసుకోండి. ఎయిదర్ క్లౌడ్‌లోకైనా సరే, లేదంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్‌లోకైనా సరే, లేదు మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉన్నట్లయితే దాంట్లోకైనా సరే. తర్వాత మొబైల్ ఫోన్‌లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు సిస్టమ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రీసెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎరేజ్ ఆల్ డేటా, ఆల్సో కాల్డ్ ఫ్యాక్టరీ రీసెట్ అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇది మీ మొబైల్ ఫోన్లో ఆల్రెడీ సైన్ ఇన్ అయి ఉన్న అకౌంట్స్ అన్ని అయితే చూపిస్తుంది అనమాట లిస్ట్ లాగా. వన్స్ మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసామంటే ఈ అకౌంట్స్ అన్ని కూడా అయితే రిమూవ్ అయితే అయిపోతాయి ఈ మొబైల్ ఫోన్ నుంచి. సో కన్ఫర్మ్ చేసి కింద కనిపిస్తున్న ఎరేజ్ ఆల్ డేటా అనే దాని మీద అయితే ప్రెస్ చేయండి. ఇంకొక విండో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఎరేజ్ ఆల్ డేటా మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ కి ఫింగర్ ప్రింట్ లేకుంటే పాస్వర్డ్ ఏదైనా యాడ్ చేశారంటే ఈ ప్రాసెస్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ అయితే అడుగుతుంది అనమాట. వన్స్ మీరు అది ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ ఆటోమేటికల్ గా రీస్టార్ట్ అయితే అవుతుంది. ఈ టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. జస్ట్ మొబైల్ ఫోన్ ని పక్కన పెట్టండి. అదే కంప్లీట్ అయితే చేసుకుంటుంది ఫార్మాట్ అనేది. అండ్ ఈవెన్ స్విచ్ ఆన్ కూడా అయితే అయిపోతుంది అనమాట. ఇంకోటి ప్రాసెస్ కంప్లీట్ అవడానికి కొన్ని నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. అంతే గైస్, ఈ విధంగా అయితే మీరు పర్ఫెక్ట్గా మీ మోటరోలా మొబైల్ ఫోన్ని ఫార్మాట్ అయితే చేయొచ్చు. అలాగే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను మోటరోలా మొబైల్ ఫోన్స్ని ఎలా సెటప్ చేయాలి ఎటువంటి యాడ్స్ లేకుండా అని. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లేకుంటే పైన ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి చెక్ చేయొచ్చు మీరు.